అందరికీ ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే నాటుకోడి పులుసు పెట్టుకుందాం. దాంట్లో కావాల్సిన పదార్థాలు: స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, తొందరగా ఉడికిపోతుంది. స్టవ్ మీద అంతవరకు మనం మసాలా రెడీ చేసుకున్నాం. కొద్దిగా ధనియాలు, కొద్దిగా పట్టా లవంగ, ఒక కొబ్బరి చిప్ప. కొబ్బరి సన్నగా కోసం మిక్సీ పట్టుకోండి. ఇది ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేస్తాం. మనం ముందే కోసి పెట్టుకున్న ఎర్రగడ్డల్ని ఇందులో వేసేస్తాం. ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, ఎర్రగడ్డ లేగిపోయి ఇందులో టమాటాలు వేస్తాం. మనం మిక్సీ పట్టుకున్న మసాలాన్ని ఇందులో వేసేద్దాం. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేస్తాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిరప్పొడి బాగా కలుపుకోండి. మసాలా బాగా పచ్చివాసన వెళ్ళే వరకు బాగా వేపుకోవాలి. ఈ కూరని దీంట్లో వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసేసుకుందాం. కనీసం ఒక 10 నిమిషాలైనా ఉడకనివ్వండి. కూర బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.